నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వారం అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణాలు, మన బాధ్యతల్లో ఆయన కాపుదలు అనుగ్రహించి ఈ వీకెండ్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకున్నాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు మనం గమనించినట్లయితే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే నీతిమంతులు అనేటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అనునిత్యము కూడా అనుసరిస్తూ ముందుకు సాగేటువంటి వారు వీరు నీతిమంతులు. ఎందుకంటే మరి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు జ్ఞాపకం చేసినట్లుగానే మరి ఆయనను అనుసరించేటువంటి వారు దేవుని కుమారులు, వాక్యాన్ని అనుసరించేటువంటి వారు. నీతిమంతులు వారి క్రియలు కూడా మరి నీతి క్రియలుగానే ఉంటాయి. నీతిమంతుల యొక్క క్రియలన్నీ కూడా నీతి క్రియలుగానే ఉంటాయి. వారి నోట నుంచి వచ్చేటువంటి మాట జీవవృక్ష ఫలం అంటే వారు తప్పు చేయరు, వారి మాటలు స్వార్థపూరితంగా, వారి మాటలు ఎదుటి వారిని నొప్పించేటువంటి విధంగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయో, ఒక మనిషిని దేవుని యొక్క మాటలు ఎలాగా జీవింపజేస్తున్నాయో, నీతిమంతులు తన బిడ్డల యొక్క మాటలు కూడా ఏ విధంగానే ఉంటాయని తెలిపి మనం గ్రహించాల్సింది. వీరి మాటలు మనం వినటం ద్వారా, నీతిమంతుల యొక్క మాటలు మనం విన్నప్పుడు అది మనకు మేలు కలుగుతుంది. మనకు కీడు రాదు, మనకు హాని రాదు, మనకు నష్టం రాదు, మనకు కష్టం రాదు. నీతిమంతుల యొక్క మాటలు మనకి ప్రయోజనకరంగా, మనకు ఉపయోగకరంగా, మనకు మేలుకరంగా, మన భవిష్యత్తుకి మరి ఉన్నతమైనటువంటి రీతిలో ఉండేటువంటి మాటలే వారి నోట నుంచి వస్తాయి. ఇది మొదటి తలం. రెండవ తలంపు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుతారు. భూ సంబంధమైన జ్ఞానంలో స్వార్థం ఉండొచ్చేమో, పక్షపాతం ఉండొచ్చు. దైవికమైనటువంటి దేవుడిచ్చేటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ జ్ఞానం తన్ను రక్షించుకుంటుంది, ఇతరులను కూడా రక్షించలేదు. ఇతరులు కూడా మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో, వారికి ఉన్నటువంటి కష్టాల్లో, వారికి ఉన్నటువంటి ఆపతుల్లో మరి జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వారిని ఏ విధంగా రక్షించాలో, ఏ విధంగా విడిపించాలో, ఏ విధంగా వారిని మరి గెలిపించాలని చెప్పేసి నిరంతరం కూడా రక్షిస్తారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నీతిమంతుల యొక్క మాటలు మనం వింటే జీవవృక్ష ఫలం. జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క మాటలు మనం రక్షిస్తాయి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరి జ్ఞానయుక్తమైనటువంటి వ్యక్తుల యొక్క మాటలు మనం విన్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి మనం అటు రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాటలు మన జీవితాలు స్థిరపరిచి మనం కూడా నీతి కలిగినటువంటి క్రియలు చేసేటువంటి జ్ఞానంతో ఇతరులను రక్షించేటువంటి వారు కొరకు పరిశుద్ధాత్మకు మనలందరినీ స్థిరపరచడం. రేపటి దినాన మరి వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు, ప్రియులు రవికాంత్ గారికి, హరిత గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరొకరు మన సంఘ సభ్యులు వినయ్, దివ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నటువంటి బిడ్డలకి మరి నూతన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ఇరువురు కుటుంబాలు, వారి దంపతులు 127, 128 సంకీర్తనలు దేవుడు వారి జీవితాలు స్థిరపరిచి
నెరవేరుస్తూ అత్యధికంగా వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని దేవుడు దీవించారు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నగా నా తండ్రి, నీతిమంతులు నోట నుంచి వచ్చేటువంటి వారి మాటలు జీవవృక్ష ఫలమని జ్ఞాపకం చేశారు. జ్ఞానం కలిగినటువంటి వారు ఇతరులను రక్షిస్తారని జ్ఞాపకం చేస్తున్నగా నా తండ్రి, అయ్యా నీతి కలిగినటువంటి మాటలు మేము అనుసరించేవారు. దేవ జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేసేవారు. అయ్యా తద్వారా నా తండ్రి మేము దేవ మరి ప్రతి పరిస్థితుల నుంచి ఆయన రక్షించబడేవారుగా, విమోచించబడేవారుగా నడిపించబట్టుకు మీ కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తాను. అయ్యా ఈ భూమి మీద నా తండ్రి దేవ నిత్యం దేవ నీతి కలిగినటువంటి వారి మాటలు వినేటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నటువంటి వారికి దేవ జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగమని సెలవిచ్చాను. భూ సంబంధమైన జ్ఞానం కాదు, పర సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని ప్రార్థన చేస్తాం. రేపటి దినం ప్రభా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్న మా ప్రియులు రవికాంత్ గారి, హరిత గారి దంపతులు మీరు ఆశీర్వదించారు. అయ్యా నీ బిడ్డలను చూస్తామని సెలవిచ్చినట్లుగా వారికి ఇచ్చినటువంటి కుమారులను కుమార్తెలను వారి బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని ఇంకెక్కువగా దీవిస్తూ వృద్ధిపరచమంటారు. అలాగే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్న వినాయ దివ్యాన్ని ఆశీర్వదించాలి. అయ్యా బిడ్డలకు నా తండ్రి ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేసి కానా విందులో మీరు చేసిన అద్భుతం బిడ్డల యొక్క జీవితంలో దేవా మరి ముదు మాధుర్యం కలిగినటువంటి రీతిలో వారి జీవితాలు వర్ధులకు సహాయం చేయాలి. వారి ఈరోజు నాయన వారి ఉద్యోగాల్లో మీరు తోడైంది, మీ కాపుదల దయచేసి దీవించండి దేవా. వారి యొక్క దేవా మరి 127, 128 సంకీర్తనలు బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.